పటేల్ గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్ధార్థ ఎంక్లేవ్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా 9వ రోజు వినాయకుని నిమజ్జనం కార్యక్రమం చేపట్టారు. ముందుగా లడ్డు, సిల్వర్ కాయిన్స్, కలశం వేలంపాట నిర్వహించారు. లడ్డూను పావని నరేష్ దంపతులు 5 లక్షల రూపాయలకు, కలశాన్ని పవన్ 4,06,000కు సొంతం చేసుకున్నారు. 9 వెండి నాణ్యాలు రికార్డు స్థాయిలో పలకడం కూడా ఎంతో సంతోషంగా ఉందని కాలనీ వాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నామని, కలశం 4,06,000కు పోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మొత్తం 26 లక్షలు గణేష్ ఉత్సవ కమిటీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. మండలంలోనే లడ్డూ వేలంపాటకు 2వ స్థానం రావటం సంతోషంగా ఉందన్నారు. మా సిద్ధార్థ కాలనీలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. మేము ఈ అబ్జర్వ్ చేసినట్లయితే ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా కొత్త ఇనిషియేషన్ తీసుకొని ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరంలో జరుపుకున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జరుపుకొని ఈ సంవత్సరము మా లడ్డు సుమారు 5 లక్షలకు పోయింది. టోటల్ గా సిల్వర్ కాయిన్స్ కావచ్చు, లడ్డు కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, కలశం కావచ్చు, సుమారు 26 లక్షల చిల్లర అమౌంట్ తోటి ఇక్కడ స్పాన్సర్స్ తీసుకున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఏ రోజైతే మన విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందో ఆ రోజు ఒక దీక్ష తీసుకుంటారు, ఒక కంకణం కట్టుకుంటారు. ఆ రోజు నుంచి నియమ నిష్టలతో కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా చాలా నియమ నిష్టలతో ఈ కార్యక్రమాలు జరుపుకోవడం వల్లనే ఈ బీరంగూడ ఏరియాలో బీరంగూడ మెయిన్ విగ్రహం తర్వాత ఇంతటి రేటు పలికేది మా సిద్ధార్థ కాలనీ చెప్తున్నాము. దీనికి మేము గర్వపడుతున్నాము. దీనికి మా అసోసియేషన్ వారు, మా కమిటీ వారు చాలా సహకరిస్తున్నారు. అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి ఓనర్స్ కూడా చందాల విషయంలో కావచ్చు లేదా యాక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఈ కాలనీ అభివృద్ధికి సహాయపడుతున్నారు. థ్యాంక్ యూ. ఏంటంటే ఈ సిల్వర్ కలశం మేము పోయిన సంవత్సరం ఇక్కడితో చేసి పెట్టాము. ఈ సంవత్సరం సిల్వర్ కలశం పెట్టాము. ఈ కలశాన్ని మేము విగ్రహ ప్రతిష్టం చేసి రోజే కలశాన్ని పెట్టేసి ప్రతిరోజు పూజలు చేసి ఆ కలశంలో ఒక 9 సిల్వర్ కాయిన్స్ కూడా ఉండటం జరిగింది. ఈ వినాయక్ లడ్డూకి ఎంత ప్రాముఖ్యత ఉందో మా కాలనీలో ఉన్నటువంటి కలశానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి పూజనే ప్రీవియస్ ఎవరైతే ఈ కలశం దక్కించుకున్న దాతను ఏ విధంగా అభివృద్ధి చెందారో మా కాలనీ వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు. కాబట్టి వీరు కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలన్న కోరికతో అంతకంటే ఎక్కువ రేటు కలశం దక్కించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అబ్జర్వ్ చేసినట్లయితే వేరే కాలనీలో గల్లీకి ఒక వినాయకుడు ఉంటాడు, కానీ మా కాలనీ మొత్తం కూడా సింగిల్ గా ఒక వినాయకుడు ఉంటాడు. అంటే అది మా యూనిటీ. ఈ యూనిటీని బేస్ చేసుకొని అంటే ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మేము ఇంకా యూనిటీ తోటి మెయింటైన్ చేస్తున్నాం. సో మా అందరం కూడా ఇక్కడ యూత్ అంతా సహోదర భావంతో ఉంటారు. ఈగోస్ ఎవరికి ఉండవు. ఏదైనా కార్యక్రమాన్ని ఒక దీక్షతోటి స్టార్ట్ చేశారంటే అది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు దాని మధ్యలో వదలకుండా చేస్తాం. అందుకే ఈ సిద్ధార్థ కాలనీలో మేమందరం ఓనర్స్ అయినందుకు గర్వపడుతున్నాం. పార్టీలతో సంబంధం లేదండి. మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరిని అప్రోచ్ అవుతాము. మా కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే జెండాలని ఎజెండాలు అన్నిటిని పక్కన పెట్టేసి వాళ్ళ అభివృద్ధి కోసమే మేము ఆ లీడర్షిప్ ఫాలోఅప్ చేస్తున్నాము. అందుకే మిగతా కాలనీతో పోల్చుకుంటే మా కాలనీ ఈ విధంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ సిద్ధార్థ ఇంట్లో కాలనీలో ఉంటున్నాం మేము. మా పేరు ఎర్రం నరేష్, ఎర్రం పావని. మేము ఇక్కడ గత 7-8 సంవత్సరాలుగా ఉంటున్నాము. ప్రతి ఏటా లడ్డు పాడాలని చూస్తున్నాము, కానీ ఏదో ఒక రూపంలో మిస్ అవుతూ వస్తుంది. చూస్తున్నాము లడ్డు పాడిన వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవుతున్నారు ఏంటి అనేది, ఆ మహిమ ఏంటని చూస్తున్నాము. మేము ఇక్కడ ప్రతి ఏటా చూస్తున్నాం, పూజలు కూడా చూస్తున్నాం. 9 రోజులు ఏ విధంగా జరుగుతున్నాయి పూజలు. దానివల్ల మేము ఆకస్మికమైన లడ్డుని పాట పాడుతున్నాము. ఈ గణపతి ఆశీస్సులు మాకు ఉండడం వల్ల ఈసారి లడ్డు మాకు దక్కింది. దాన్ని మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము ప్రతి ఏటా కొనాలని అనుకుంటున్నాము, ఈ ఒక్కసారే కాదు. దాని ప్రతి ఏటా ఏంటంటే యాక్షన్ లో పాల్గొంటున్నాము. మనకు స్థాయి తగ్గట్టుగా యాక్షన్ పాల్గొంటున్నాము. ఈసారి ఖచ్చితంగా పాడాలని కూర్చున్నాము, కానీ చూసాము ఈసారి వీలు కలిగింది, పాడాము. దాని ద్వారా మాకు ఏంటంటే ఆ గణపతి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయని ఆశిస్తున్నాము. మేము ఇక్కడ సిద్ధార్థ కాలనీలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. గత 8 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాము. ఇందులో భాగంగా మేము ఏంటంటే ఒక కమిటీ ఏర్పాటు చేసి గణేష్ కమిటీ ప్రతి ఏటా కమిటీ తరఫున ఏంటంటే చాలా శ్రద్ధతో పూజలు చేస్తున్నాము. అందరం కంకణం ధరించి తద్వారా ఏంటంటే గణపతికి మేము చాలా నిష్ఠతో పూజలు చేస్తూ ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి చూడడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే మాకు తెలిసి ఆ మహిమలు ఏంటి అనేది. దాంతోపాటు ఇక్కడ కాలనీ వాళ్ళ సహకారం కూడా చాలా బాగుంది. ప్రతి ఏటా మేము ఆ గణపతికి మహానైవేద్యం అని అలా రకరకాల పూజలు చేస్తూ ఉన్నాము.
దాని ద్వారా ఏంటంటే మాకు ఈ అదృష్టం కలిసి వచ్చిందని మేము భావిస్తున్నాము. ఆక్షన్ అనేది స్టార్ట్ అయింది, నెమ్మదిగా వెళ్తుంది. దాంతో తద్వారా ఏంటంటే మేము 5 లక్షలకి లడ్డూని పాడడం జరిగింది. ఒక లడ్డూనే కాదు, ఇక్కడ ఏంటంటే నవరాత్రిలో భాగంగా 9 సిల్వర్ కాయిన్లు పెట్టడం జరిగింది. ప్రతి కాయిన్ వచ్చిన భక్తులందరూ పాడుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము 7వ నెంబర్ కాయిన్ పాడడం జరిగింది. 96,000కు 7వ నెంబర్ కాయిన్ 5 లక్షల లడ్డూ పాడడం జరిగింది.